హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఒకసారి స్క్రీన్ మీద ఉన్న ఒక క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ తర్వాత మనం ఏ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దామో ఐడియా వస్తుంది. క్వశ్చన్ ఏంటి అంటే ద అయాన్ దట్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ CO. అంటే CO అనే మాలిక్యూల్ ఇచ్చారు. ఈ మాలిక్యూల్తో ఐసో ఎలక్ట్రానిక్ అయాన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్వశ్చన్ ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ నేను శాంపుల్ క్వశ్చన్ ఇచ్చాను, సింపుల్ క్వశ్చన్ అని. ఇలాంటి క్వశ్చన్స్ని మనం చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని కంపల్సరీ ఈ వీడియో పూర్తిగా చూస్తే మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా కూడా ఐసో ఎలక్ట్రానిక్ కానీ ఐసో బార్ కానీ ఐసో టోప్స్ కానీ ఇవన్నీ కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? క్వశ్చన్స్ కూడా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి వీడియో కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ వన్ చూడండి. అటామిక్ స్ట్రక్చర్లోనే మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ నేను డిస్కస్ చేస్తుందని ఏంటి అంటే ఐసోటోప్స్. ఈ ఐసోటోప్స్ డెఫినేషన్స్ ఏంటంటే స్పీసీస్ హ్యావింగ్ సేమ్, యాక్చువల్లీ ఐసో అనేది సేమ్ అనే మీనింగ్ వస్తుంది. సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఐసోటోప్స్. సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చున్నాను చూడండి, హైడ్రోజన్ అంటే మూడు కూడా అటామిక్ నెంబర్ సేమ్, అంటే ఎలిమెంట్ కూడా సేమ్ ఉండాలి కదా, ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ మాస్ నెంబర్ వచ్చేసి 1 2 3 చూసారా, ఇది 1 మాస్ నెంబర్ 1, మాస్ నెంబర్ 2, మాస్ నెంబర్ 3, బట్ అటామిక్ నెంబర్ సేమ్. కాబట్టి వీటిని ఏమని చెప్పొచ్చు? ఐసోటోప్స్ అని చెప్తారు. ఐసోటోప్స్ అటామిక్ నెంబర్ సేమ్, మాస్ నెంబర్ డిఫరెంట్ మైండ్లో పెట్టాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను, కార్బన్ కూడా అటామిక్ నెంబర్ 6 సేమ్. నెక్స్ట్ ఇక్కడ మాస్ నెంబర్ ఏముంది? 12 13, డిఫరెంట్ మాస్ నెంబర్ సేమ్ అటామిక్ నెంబర్. దెన్ దిస్ పెయిర్ ఈజ్ ఆల్సో ఐసోటోప్స్. మరి ఎక్కడెక్కడైతే అటామిక్ నెంబర్ సేమ్ ఉండి మాస్ నెంబర్ డిఫరెంట్ అన్నీ కూడా ఐసోటోప్స్. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చున్నాను. ఈ పాయింట్ ఏంటంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మాస్ నెంబర్. మాస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిజికల్ ప్రాపర్టీ. మాస్ మారితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ మాస్ నెంబర్. మాస్ నెంబర్ చేంజ్ అయింది అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతుంది. అంటే ఈ ఎగ్జాంపుల్స్లో ఈ ఐసోటోప్స్లో మాస్ నెంబర్ డిఫరెంట్ ఉంది అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే కెమికల్ ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ తెలియాలి. ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నాను. ఒక ఎలిమెంట్ ఇస్తే దానిలో ఉన్న ఎలక్ట్రాన్స్ అని, ప్రోటాన్స్ అని, న్యూట్రాన్స్ అని ఈ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? ఈ కాన్సెప్ట్ని మనం ఒకవేళ చూడకపోతే మళ్ళీ మన ప్లేలిస్ట్లో ఉంటుంది, అటామిక్ స్ట్రక్చర్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఈ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి రిప్రజెంట్ చేస్తుంది ఎలక్ట్రాన్స్. అయితే ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ బోత్ ఆర్ సేమ్ అట్ న్యూట్రల్ స్టేట్. న్యూట్రల్ స్టేట్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయి. ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి? అటామిక్ నెంబర్ ఎన్ని ఉన్నాయంటే అవే ఉంటాయి. అంటే ఇక్కడ అటామిక్ నెంబర్ సేమ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమ్ అంటే ఎలక్ట్రాన్స్ సేమ్. దెన్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్ ఫర్ దిస్ ఐసోటోప్స్. అంటే ఇక్కడే పాయింట్ ఇచ్చింది ఏంటంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎలక్ట్రాన్స్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మాస్ నెంబర్. ఇక్కడ మాస్ నెంబర్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్. చూడండి, డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఐసోటోప్స్ ఆర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దెన్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్ ఫర్ దిస్ ఐసోటోప్స్. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఐసోబార్స్ అంటే ఏదో సేమ్ ఉంటుంది. ఏంటి సేమ్ ఉంటుంది? ఐసోబార్స్ సేమ్ మాస్ నెంబర్. ఇక్కడ సేమ్ ఉండేది ఏంటి అంటే సేమ్ మాస్ నెంబర్. ఇక్కడ డిఫరెంట్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ అయిపోయింది, మాస్ నెంబర్ సేమ్ ఉండాలి. వాటిని మనం ఏమని చెప్పొచ్చు? ఐసోబార్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిన చూడండి, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. వీటి తాలూకు అటామిక్ నెంబర్స్ చూసుకుంటే 18 1, 19 1, 20 1. అటామిక్ నెంబర్స్ డిఫరెంట్ ఉంది, మాస్ నెంబర్ 40 అంటే మాస్ నెంబర్ సేమ్ ఉంది, అటామిక్ నెంబర్ డిఫరెంట్ ఉంది. అంటే సేమ్ మాస్ నెంబర్ ఉందంటే అది ఐసోబార్. ఇంతకుముందు చెప్పినట్టు మాస్ నెంబర్ సేమ్ ఉంది అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్. చూడండి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ లేవు అంటే డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే డిఫరెంట్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ డిఫరెంట్. దెన్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్. ఇవి ఐసోబార్కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్ ఐసోటోన్స్ చూడండి ఒకసారి. ఐసోటోన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. స్పీసీస్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్.
ఓకేనా. ఐసోటోప్స్ అంటే అటామిక్ నెంబర్ సేమ్ ఉండాలి, ఐసోబార్స్ అంటే మాస్ నెంబర్ సేమ్ ఉండాలి, ఇక్కడ న్యూట్రాన్స్ సేమ్ ఉండాలి. అయితే న్యూట్రాన్స్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా A మైనస్ జెడ్. జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఏ అంటే మాస్ నెంబర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, క్యాలిక్యులేట్ చేయండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా ఏంటి అంటే ఏ, ఇది ఏ, ఓకేనా. ఇది ఈ నొటేషన్ ఇది, ఓకేనా. XZA, ఓకేనా. ఏ అంటే ఇది 30 మాస్ నెంబర్ 30 మైనస్ 14. 30 మైనస్ 14 అంటే ఎంత? 16. అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 16. ఇక్కడ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్ టు ఏ ఎంత? 31 మైనస్ 15 అంటే ఇక్కడ కూడా 16. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్ అంటే ఐసోటోన్స్, ఓకేనా. ఇక్కడ మాస్ నెంబర్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్, అటామిక్ నెంబర్ డిఫరెంట్ అంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్. బోత్ డిఫరెంట్, హ్యావ్ బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్. Both physical and chemical properties are different. Both are different. Okay na? Okay. Next, isostars. ఇది isostars ఒకసారి చూడండి. isostars అంటే ఏంటి? isostars అంటే ఇక్కడ టూ కండిషన్స్. స్పీసీస్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉండాలి అంటే ఈ టూ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను. యాజ్ వెల్ యాజ్ సేమ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ అంటే ఇది మాలిక్యూల్ తీసుకుంటాం. ఐసోస్టార్స్ అంటే మనం మాలిక్యూల్కి సంబంధించి డిస్కస్ చేస్తాం. అంటే ఈ మాలిక్యూల్స్ ఏంటి అంటే సేమ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఒకసారి N2 అండ్ CO చూడండి. N2లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ చూడండి. నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 నైట్రోజన్స్ ఉన్నాయి, 2 యాటమ్స్. అండ్ COలో 2 యాటమ్స్ ఉన్నాయి, కార్బన్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూసుకుంటే నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 అంటే 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 7 + 7 14 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ కార్బన్ COలో కార్బన్ అటామిక్ నెంబర్ 6 అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 + 8 అంటే ఇది 6, ఇది +8 అంటే 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దెన్ దీస్ ఆర్ కాల్డ్ ఐసోస్టార్స్. ఓకే. నెక్స్ట్ ఐసోడయాఫర్స్ అంటే ఏంటి? స్పీసీస్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఐసోటోపిక్ నెంబర్. ఐసోటోపిక్ నెంబర్ సేమ్ ఉంటే దాన్ని ఐసోడయాఫర్స్ అని చెప్తాం. ఐసోటోపిక్ నెంబర్ అంటే ఏంటి అది తెలియాలి కదా. ఐసోటోపిక్ నెంబర్ అంటే ఇక్కడ ఇచ్చున్నాను చూడండి. డిఫరెన్స్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ కాల్డ్ ఐసోట్రోపిక్ నెంబర్. సింపుల్గా N-P అంటే న్యూట్రాన్స్ మన ఆల్రెడీ రూథర్ఫోర్డ్ కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. రూథర్ఫోర్డ్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ లోపల న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ యొక్క డిఫరెన్స్ని ఐసోటోపిక్ నెంబర్గా తీసుకుంటున్నాం. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ ఐసోటోపిక్ నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఐసోటోపిక్ నెంబర్ కావాలి అంటే దీని తాలూకా N వాల్యూ కావాలి. N వాల్యూ ఎంత? A మైనస్ జెడ్, ఓకేనా. A మైనస్ జెడ్ ఎంత? A మైనస్ 236 మైనస్ 92 ఎంత వస్తుంది? 236 మైనస్ 92 ఇక్కడ 144 వచ్చింది, ఓకేనా. ఇప్పుడు ఐసోటోపిక్ నెంబర్ N-P అంటే N ఎంత? 144, ఓకే. మైనస్ P ఎంత? P92 అంటే ఇప్పుడు 144 మైనస్ 92 చేస్తే మనకి N-P ఐసోటోపిక్ నెంబర్ 52 వచ్చింది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ తాలూకా న్యూట్రాన్స్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. న్యూట్రాన్స్ ఎంత? A మైనస్ జెడ్. ఏ ఎంత? 232 మైనస్ 90. ఇది ఒకసారి చూసాను. 232 మైనస్ 90 ఎంత వచ్చింది? 142 వచ్చింది, ఓకేనా. ఇప్పుడు N-P క్యాలిక్యులేట్ చేస్తాం. N ఎంత? 142 మైనస్ P ఎంత? ప్రోటాన్ 90 అంటే ఇప్పుడు మనం చేయాల్సింది 142 మైనస్ 90 ఎంత వచ్చింది? N-P 52 అంటే ఇక్కడ 52 వచ్చింది, ఇక్కడ 52 వచ్చింది. అంటే సేమ్ ఐసోటోపిక్ నెంబర్. అంటే దీన్ని ఏమని చెప్పొచ్చు? ఐసోడయాఫర్స్ అని చెప్తాం, ఓకేనా అండి. నెక్స్ట్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్. వెరీ సింపుల్ అండి, వెరీ ఇంపార్టెంట్ కూడా. దీని మీద నేను క్వశ్చన్ ఇచ్చున్నాను. స్పీసెస్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రానిక్. ఐసో అంటే సేమ్ అన్నాను, ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్స్ అంతే. ఇప్పుడు నైట్రోజన్ అటామిక్ నెంబర్ అంతా 7 మైనస్ 3 అంటే 3 ఎలక్ట్రాన్ గెయిన్ అంటే 10 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్. O మైనస్
2 O minus 2 అటామిక్ నెంబర్ ఆక్సిజన్ ఎంత 8 8లో 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది మళ్ళీ 10 ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్ 9 అటామిక్ నెంబర్ 9 ఎలక్ట్రాన్స్ ప్లస్ 1 గెయిన్ చేసింది 10 ఎలక్ట్రాన్స్ నియాన్ అటామిక్ నెంబర్ 10 ఓకేనా ఎక్కడ కూడా ఛార్జ్ ఏం లేదు నెక్స్ట్ సోడియం అటామిక్ నెంబర్ 11 మైనస్ 1 10 ఎలక్ట్రాన్స్ మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12 ఎలక్ట్రాన్స్ మైనస్ 2 ఎలక్ట్రాన్స్ మనం ప్లస్ 2 ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేయాలి అంటే 10 ఎలక్ట్రాన్స్ అల్యూమినియం అటామిక్ నెంబర్ 13 అంటే 13 ఎలక్ట్రాన్స్ ఉండాలి బట్ ప్లస్ 3 ఉంది కాబట్టి 3 ఎలక్ట్రాన్ లూజ్ అంటే 10 ఎలక్ట్రాన్స్ ఓకేనా టోటల్ 10 ఎలక్ట్రాన్స్ ఓకేనండి ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ ఇప్పుడు క్వశ్చన్ని ట్రై చేద్దాం ఇప్పుడు క్వశ్చన్ చూడండి ద అయాన్ దట్ ఈస్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ CO COతో ఉన్న ఐసో ఎలక్ట్రానిక్ ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ COలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కౌంట్ చేయండి కార్బన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 14 ఎలక్ట్రాన్స్ మనకి రావాలి ఇక్కడ ఆన్సర్స్లో ఎక్కడ 14 ఎలక్ట్రాన్స్ వస్తుందో కౌంట్ చేసేయండి ఫస్ట్ ఆప్షన్ ఏ చూసేసుకుంటే ఆప్షన్ ఏలో కార్బన్ 6 ప్లస్ నైట్రోజన్ 7 ప్లస్ -1 ఉంది -1 ఉంది గెయినింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ అంటే 6 ప్లస్ 7 13 ప్లస్ 1 14 ఇదే ఆన్సర్ అవుతుంది ఒక డౌట్ ఉంటే బీది కూడా చెక్ చేసుకోవచ్చు O2 అంటే ఎంత ఆక్సిజన్ 8 ప్లస్ 8 రెండు ఉన్నాయి పైన +1 ఉంది ఉందంటే 1 ఎలక్ట్రాన్ లూజ్ చేసేయండి 16 మైనస్ 1 ఎంత 15 O2 ప్లస్లో 15 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి O2లో ఇప్పుడే చెప్పాను 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి N2 అంటే 7 నైట్రోజన్ అంటే 7 ప్లస్ 7 14 ప్లస్ 14లో ప్లస్ ఉంది పైన అంటే -1 13 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉంటాయి అంటే ఆన్సర్ వచ్చేసి CN మైనస్ ఇది ఆన్సర్ మనకి ఈ విధంగా ఐసోటోప్ ఐసోటోన్ ఐసోబార్ ఐసోస్టర్స్ ఐసోడయాఫోస్ ఐసో ఎలక్ట్రానిక్ is the very important concept okay thank you